ఆ రాజ్యములో ఎప్పటికీ నశించినటువంటి దేవునితో సంబంధం నీకుంటుంది. అన్నిటినీ మించి మనిషి కోల్పోయినటువంటి మహిమను ఆయన వారికి ఇచ్చాడు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితువని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఈ రాజు ఈ లోకానికి వచ్చింది నిన్ను మహిమపరచటానికి, నీకు మహిమనివ్వటానికి, నీకు అధికారమునివ్వటానికి, నువ్వు ఈ ప్రపంచముపై ఏలుబడి చేయటానికి. ఏలుబడి వయలెన్స్తో కాదు, ఏలుబడి బెదిరింపులతో కాదు, ప్రేమతో. ఈ రాజు నేర్పిస్తున్నటువంటి సింపుల్, చాలా సరళమైనటువంటి సందేశం, నీ సృష్టికర్తయగు దేవునితో సంబంధం, నీ పొరుగు వాడితో సంబంధం, నీ పొరుగు వాడిని ప్రేమించే జీవితం. ఇంతే బైబిల్ యొక్క సారాంశం. సమస్త బైబిల్ యొక్క సారాంశం ఇదే. ఈ రాజుతో కనుక నువ్వు కలిసి పయనిస్తే, ఈ రాజుతో కనుక కలిసి నువ్వు ప్రయాణిస్తే దేవునితో సహవాసం. ఈ రాజును కలిసి ప్రయాణిస్తే నీ సాటి మనిషిని గౌరవించే మనస్సు నీకొస్తుంది.